ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు పాలిటిక్స్, పవర్, పైసా అనేది చెప్పడం జరిగింది. అట్లాగే కరప్షన్, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి కమిషన్స్ లేదు అని చెప్పారంటే కమిట్మెంట్ అనే దాని మీద. సో ఈ రాజకీయ నాయకుల దీని మీద అని చెప్పననేసి ఒక పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఒక పార్టీ యొక్క భవిష్యత్తు క్లోజ్ అవుతుంది అని చెప్పననేసి నేను చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి, అంటే రిక్షా తొక్కుకుండే వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టామంటే కోటీశ్వర్ల దాకా, ఈవెన్ అదానీ, అంబానీ ఫ్యామిలీలో కూడా డబ్బు విషయంలో గొడవలు అయినాయి. వాళ్ళు విడిపోయారు. మళ్ళీ తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నామంటే గెలవలేము, లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి వాళ్ళు కలిసిపోవటం అనేది జరిగింది. ఇదే రకంగా చాలా ఫ్యామిలీస్లో కోటీశ్వర్లు అయినటువంటి కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏదో సినిమాల్లో డైలాగ్ ఉంది. ఏంటి అంటే డబ్బు నువ్వేం చేస్తావో అని చెప్పనంటే భార్యాభర్తల్ని విడగొడతాను, తండ్రి కొడుకులకు గొడవలు పెడతాను, తల్లి కూతుళ్ళకు గొడవలు పెడతాను, లేదు ఇంకోటి. సో ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళ దీని మీద కూడా పైసా అనేది గొడవలతోటి అనేది ఎండ్ అవుతుంది ఫ్యామిలీస్లో అని చెప్పని అనేది మనకి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. మన సొంత మనుషులు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక మన చుట్టూ ఉన్నటువంటి రిలేటివ్స్లో కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఫ్రెండ్స్లో కావచ్చు. చాలామందికి మనం ఈ సమస్యని వాళ్ళ ఇంట్లో ఫేస్ చేసింది మనం చూసే ఉంటాం చాలామంది. సో ఈ పొలిటీషియన్స్కి ఏంటి అని చెప్పారంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళకి పవర్ కావాలి, పాలిటిక్స్లో వాళ్ళు నిలబడాలి. సో దీనికి ఏం చేస్తారు అని చెప్పారంటే జనరల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళని తొక్కేయటానికి, లేకపోతే వాళ్ళ పార్టీని క్లోజ్ చేయటానికి దీనికి అనేసి చూస్తుంటారు. ఈ పైసా, పవరు, పాలిటిక్స్ ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పానంటే తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, సొంత వాళ్ళే ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళ ఒక కుటుంబ సమస్యలతోటి దోచుకున్న డబ్బుని, దాచుకున్న దాన్ని పంచుకోవటంలో డిఫరెన్సెస్ వచ్చేసి వాళ్ళు ఈ గొడవలన్నీ చేస్తున్నారు అనేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల అందరికీ తెలుసు. కానీ ఎవడు ఏమీ మాట్లాడడు. ఎందుకంటే ఎవరెవరి ఆలోచనలు వాళ్ళు, వాడికి దమ్ము లేక కావచ్చు, వాడికి మనకెందుకు అనేసి కావచ్చు, ఇంకోటి వచ్చేసి అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అనేసి అయ్యుండొచ్చు. కానీ దోచుకున్న డబ్బు ప్రజలది, దాంట్లో ప్రజల్లో నువ్వు కూడా ఒకడివి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే రెండు రాష్ట్రాలలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆపోజిషన్, అంటే రూలింగ్లో లేనటువంటి పార్టీ నాయకుడు కేసుల మీద వీటి మీద అని చెప్పననేసి తెలంగాణలో 2, 3, 5 మందో 10 మందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీ పర్సన్స్, ముఖ్య నాయకులు, లేదు ఇంకోళ్ళు అని చెప్పననేది జైలుకి వెళ్ళారు అని చెప్పనంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ముక్కలు అయిపోవటానికి అనేసి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాము అని చెప్పనంటే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు గనక మళ్ళీ పాత కేసులు కావచ్చు, ఇంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చిన విషయం కావచ్చు, బెయిల్ మీద ప్రస్తుతానికి బయట ఉన్న విషయం కావచ్చు, ఇవన్నీ నిజాలే, మన కళ్ళ ముందు జరిగినవే, చూస్తున్నవే. దీంట్లో ఏది నేను కల్పించి చెప్తున్నది అనేది ఏం లేదు. దీని మీద అని చెప్పననేసి మళ్ళీ ఏమన్నా ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళకి కావచ్చు, లేదు సెంట్రల్లో ఉన్న పార్టీకి కావచ్చు, ఏదన్నా తేడా వచ్చింది ఇంకోటి అని చెప్పనంటే కనుక మళ్ళీ ఆ నాయకుడిని జైల్లో వేశారు అని చెప్పనంటే కనుక
ఆ పార్టీలో ఉన్నటువంటి మళ్ళీ సేమ్ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలలోకి వెళ్ళిపోతారు. కొంతమంది రాజకీయం నుంచి అవుట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, లేదు వాలంటరీగా తప్పుకుండే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకుల్ని ఇచ్చేశారు అని చెప్పనంటే, జైల్లో పెట్టారు, లేదు పార్టీ ముక్కలవుతోంది ఇంకోటి అంటే కనుక ఆ పార్టీని కబ్జా చేద్దాము అని చెప్పననే దాని మీద ఉన్నారు. ఆ పార్టీ కబ్జా చేయడానికి అవకాశం లేదు ఇంకోటి అని చెప్పనంటే కనుక ఆ పార్టీ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ లోపల నేను ఒక కొత్త పార్టీ పెట్టుకోవాలి అని చెప్పననేది నడుస్తుంది అనేసి మనకి అర్థమవుతుంది, ముఖ్యంగా తెలంగాణలో. సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ చూసుకుంటూ ప్రజలు ఏమీ చేయలేని దాని మీద అనేసి ఉన్నారు. సో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓట్లు వేసేటప్పుడు తప్పించి ఇంకా పెద్దగా చేసేది ఇంకోటి అని చెప్పనంటూ ఏం లేదు అనేది వాళ్ళ ఒక దీని మీద ఉంది. సో ఇక్కడ ప్రజలని పిచ్చోళ్ళని చేయటం తప్పించి మీటింగ్లు పెట్టి, లేదు ప్రెస్ మీట్లు పెట్టి, లేదు టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి, ఇంకోటి ఇచ్చి, లోపల మనసులో ఉన్నది ఒకటి, చేయాల్సిన పని ఇంకోటి, మాట్లాడే మాట ఇంకోటి. సో ఏది ఒకదానికొకటి అని చెప్పని అనేది ఇంటర్ రిలేటెడ్గా అనేది ఎక్కడ కలవదు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తి చేయరు. ఏమన్నంటే డబ్బులు లేవంటారు. ఈ డబ్బులు లేవు అనే విషయము లోటు బడ్జెట్లో ఉంది. అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయింది, అప్పుల పాలు చేసింది ఇంకోటి అనే దాని మీద ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్లోకి వచ్చింది, మాట్లాడుతుంది. స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు. ఆ విషయం ఎలక్షన్స్కి ముందు తెలియదా వాళ్ళకి? తెలుసు. తెలిసినా కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి హామీల మీద ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి, ఎక్కువ స్కీమ్స్ పెట్టి, ఎక్కువ డబ్బులు ఇస్తామని, ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తామని, ఇంకోటని అనేసి చెప్తారు. రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఇంకెవడు ఏం బీకుతాడు? ప్రజలేం బీకలేరు. గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదు ఇంకోటి అనేది వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ప్రజలకు అందుబాటులో ఉండరు. వాళ్ళ బిజినెస్లో వాళ్ళ ఇవి అనేసి చూసుకోవటం సరిపోతుంది వాళ్ళకి. సో దీని మీద వచ్చేసి మరి ఎప్పటికీ ప్రజల బతుకులు మారుతాయి ఏంటి అనేది అయితే అర్థం కాని సిచ్యువేషను. సరే అది కొంచెంసేపు పక్కన పెట్టినా కానీ తెలంగాణలో ఇంకో కొత్త ఇష్యూ రేజ్ అయింది. ఒకటి వచ్చేసి కాలేజ్ దాని గురించి అనేసి లాస్ట్ వీక్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి అని చెప్పని అనేసి దగ్గర దగ్గర 13 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంటు, లేదు పరీక్షలు రాసిన వాళ్ళకి, లేదు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 13 లక్షల నుంచి ఇంకా కొంతమంది ఎవరన్నా పెరిగినా ఇదైనా కానీ మళ్ళీ వాళ్ళు పరీక్షలు రాయాలి అన్నా కానీ పరీక్ష ఫీజులు కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము ఇంకోటి అని చెప్పని అనే దాని మీద పాస్ అయినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఏంటి అంటే పిల్లల ఎగ్జామ్స్కి చాలా కష్టపడ్డారు, రాత్రంతా చదువుకున్నారు, ఇది చేశారు. సో మేము వాళ్ళకి చదువు తప్ప ఇంకేమీ ఇచ్చే పొజిషన్లో లేము, అట్లాంటిది వాళ్ళు చదువుకుంటున్నారు కదా అనేసి రాత్రిపూట కాస్త మెలుకుండి నిద్ర రాకుండా ఉండటానికి అనేసి టీ ఇద్దామన్నా కానీ పాల ప్యాకెట్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, తల్లిదండ్రులుగా మేము ఓ పూట తిని ఓ పూట తినక అని చెప్పని అనేది కూడా మేము వాళ్ళకి లక్షల్లో ఫీజులు కట్టి ఇచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ పరీక్షలు అంటారు, ఫీజు రీఎంబర్స్మెంట్ దీని మీద అని చెప్పని అనేసి 600 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తాము అనేసి ఆ కాలేజీ యొక్క సిండికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇంకో 1200 కోట్లు దీపావళి టైంకి 600 కోట్లు దీపావళి టైంకి ఇస్తాము అనేసి. సో టోటల్గా 1200 కోట్లు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి పిల్లలు చదువుకుంటున్నందుకు అనేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. దీంట్లో చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది, పాస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, బ్యాక్లాగ్స్ అంటే సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, దీంట్లో డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, లేదు వేరే అదర్ వీటి మీద అనేసి చేస్తున్న వాళ్ళు ఎంతమంది, అదర్ కోర్సులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి అయ్యే హాస్టల్ ఖర్చు ఎంత,
లేదు భోజనానికి అయ్యే ఖర్చు ఎంత, ఇదెంత అనేసి. అంటే వాడు చదువుకోడు, వాడికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, తల్లిదండ్రులు బలవంతాన కాలేజీకి పంపిస్తున్నారు కాబట్టి అనేసి వస్తున్నాడు. వాడికి చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే చదువుకుండే అంత తెలివి లేదు, లేకపోతే పరీక్షలలో ఫెయిల్ అవుతున్నాడు ఇది అన్నప్పుడు వాళ్ళకు కూడా ఫీజులు ఎందుకు ఇవ్వాలి? చదువుకునే పిల్లలకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వండి. అంతేగాని చదువుకోని పిల్లలకి, ఇంట్రెస్ట్ లేని పిల్లలకి, చదువు రాని పిల్లలకి అనేది అందరికీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీ స్కీమ్స్? ఈ వేస్ట్గా ఖర్చు చేసేటువంటి అమౌంట్ ఎవరైతే నిజంగా చదువుకొని ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అవుతున్నారో, దీంట్లో కులానికి మతానికి సంబంధం లేదు, ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళకి అడిషనల్గా ఫెసిలిటీస్ ఇవ్వండి. ఇచ్చారు అని చెప్పారంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ దీని మీద అనేసి చదువుకొని ఇటు దీనికి వాళ్ళ భవిష్యత్తుకు కానీ లేదు ఇంకోటి కానీ బాగుంటుంది. అంతేగాని ఏదీ లేకుండా డైరెక్ట్గా మేము వాళ్ళకి ఇచ్చేస్తాము ఇది డబ్బులు అని చెప్పని అనే బదులు అదేదో పిల్లలకి ఇవ్వండి. పిల్లల మార్క్స్ చూడండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. అట్లాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి అనేసి ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు చూసుకోండి. థర్డ్ ఇయర్లో వాళ్ళ అమ్మ నాన్నని పిలిపిండి, మీ వాడు సరిగ్గా చదవట్లేదు, ఇన్ని సబ్జెక్టులు పోయినాయి కాబట్టి మీ వాడిని మరి ఇంకా మేము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వము, మీరే కట్టుకోండి అనేసి ఒకటి చెప్పండి. ఆ నెక్స్ట్ 2 ఇయర్స్లో వాడు అవి కంప్లీట్ చేసుకున్నాడు అంటే సరే, లేదు అని చెప్పనంటే కనుక లేదు, ఫెయిల్ అయ్యాడు అని చెప్పనంటే మళ్ళీ ఎగ్జామ్ రాసుకుంటాడు. ఇంకా అప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ క్లోజ్ చేసేయాలి అనేసి నా ఒక ఆలోచన మటుకు. ఇది ఎంత మటుకు చేస్తారు ఏంటి అనేది తెలీదు. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టినా, లేకపోతే ఎన్నిసార్లు ఎంట్రన్స్ ఎగ్జాములు పెట్టినా, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళినా, లేకపోతే ఇంకోటి అయినా కానీ డిగ్రీ పాస్ అయితే ప్రైవేట్ ఆఫీసులలో, ప్రైవేట్ కంపెనీస్లో ఉద్యోగం రావాలి అంటే నీకు వచ్చిన మార్కులు, నీకున్న తెలివినే చూస్తాడు కానీ నీ కులమేంటి, నీ మతం ఏంటి అని చెప్పని అనేసి ఎక్కడా చూడ్డు. నువ్వు ఎన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యావో, ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒక్కో సబ్జెక్టులో, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, లేదు అని చెప్పనంటే కనుక నీకున్న తెలివి ఎంత, నువ్వు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఎంత కరెక్ట్గా ఇవ్వగలిగావు, ఇది కంపెనీలకు ఇంపార్టెంట్. సో అల్టిమేట్గా ఏంటి, ఏం చదువుకున్నా ఏం చేసినా కానీ గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు 97% ప్రైవేట్ జాబ్సే, కేవలం 3% గవర్నమెంట్ జాబ్స్. సో దీంట్లో వచ్చేసి సంవత్సరానికి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ప్రైవేట్ కాలేజీలలో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీల్లో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలలో ఎంత మటుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. జాబ్లో తీసుకొని ఇంటర్వ్యూ చేసి తీసుకున్న తర్వాత కూడా ఓ 3 నెలలు, ఓ నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చారనుకుందాం, ఆ తర్వాత ఇంకో 2 మంత్స్ అక్కడ జాబ్ చేయించారనుకుందాము. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆఫీస్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే రాత్రి పీకి పడేస్తారు. అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ప్రొడక్షన్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అనేసి. గవర్నమెంట్ దాంట్లో కూడా ఇప్పుడు ఎక్కువ మటుకు అన్నీ టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగాలే. దానికి రీజన్ ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాము అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ లేవు అని చెప్పనంటే కనుక మెడికల్ ఫెసిలిటీసు ఇట్లాంటివన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో వాటికే స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ వచ్చేటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి ఇన్కమ్ మీద అనేసి దగ్గర 40% ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేసి అవన్నీ తగ్గిస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఒక 15 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. సో మరి అది ఎక్కడి దాకా ఏంటి అనేది చూసుకోవాలి. బట్ ఇంకా ఎప్పటికీ డెవలప్మెంటు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. మనకి వచ్చిన 1947 తర్వాత, మనకి 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు ఇజ్రాయెల్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా ఇంకా వేరే దేశాలు కావచ్చు, అవన్నీ కూడా మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నాయి.
దానికి ఏంటి అని చెప్పనంటే కేవలం వాళ్ళ పొలిటికల్ సిస్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు. మన దగ్గరేమో కులం మీద, మతం మీద, ప్రాంతం మీద మనం కొట్టుకోవటము, ఇది చేయటము. ఓకే, మన కులపోడు అని చెప్పననేసి ఎమ్మెల్యే కోటేస్తే వాడు దొంగ అయినా, లంగా అయినా, వాడికి చదువు రాకపోయినా, వాడు ప్రజల డబ్బు దోచుకున్నా, ఏదైనా కానీ పర్లేదా? మన కులం వాడైతే సరిపోయిందా? వాడికి చదువు రాకపోయినా, చెప్పింది అర్థం చేసుకోలేకపోయినా కానీ కేవలం డబ్బులు ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోతే అయిపోయిందా? ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయితే అయిపోయిందా? ఆలోచించండి, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రజలందరూ బాగుంటుంది. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి.